తల్లికి వందనం. సంతోషకర లబ్ధిదారుల ప్రచారమే కూటమి ప్రభుత్వానికి సక్సెస్ సర్టిఫికేట్. తల్లికి వందనం పథకం అమలు విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం వ్యూహాత్మకంగా వేసిన అడుగులు ప్రజల్లో పాజిటివ్ ప్రచారానికి దారితీశాయి. ఇదిగో అదిగో అని ఎక్కువగా ఆశపెట్టలేదు, పెద్దగా ప్రకటనలు ఇవ్వలేదు. కేవలం తమ ప్రభుత్వం ఏర్పడి ఏడాది ఏందన్న ప్రచారం చేసుకున్నారు. ఆ ప్రచారంలో భాగంగానే తల్లికి వందనం అమలు చేసేశారు. బటన్లు నొక్కే పని లేకుండా డబ్బులు ఖాతాల్లో పడిపోయాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజే దాదాపుగా 10,000 కోట్ల రూపాయలను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో, పాఠశాలల ఖాతాల్లోకి జమ చేశారు. ఇంత పెద్ద మొత్తంలో ఏ ప్రభుత్వమూ నగదు బదిలీ పథకాన్ని అమలు చేయలేదు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు డబ్బులిస్తామని చెప్పింది. ఆ మేరకు స్కీమ్ అమలు చేసింది. ఒక్కో ఇంట్లో 5గురు ఉన్న డబ్బులు జమయ్యాయి. ఇలాంటి వారి ఆనందానికి అవధుల్లేవు. పార్టీ చూడలేదు, కులం చూడలేదు, మతం చూడలేదు, అందరికీ డబ్బులు జమయ్యాయి. జగన్ రెడ్డి హయాంలో అమ్మ ఒడి పేరుతో చేసుకున్న ప్రచారానికి, అమలు చేసిన విధానానికి చాలా తేడా ఉంది. ప్రజల్లో అసంతృప్తి ఉంది. లబ్ధిదారులు 40% ఉంటే అసంతృప్తికి గురైన వారు 60%కి పైగా ఉన్నారు. కాని ఇప్పుడు సాంకేతిక కారణాలు, ఇతర సమస్యల వల్ల 20% మంత్రి మాత్రమే తమకు రాలదని చెబుతున్నారు. 80% విద్యార్థుల తల్లులు సంతోషంగా ఉన్నారు. ఆ 20% మంది సమస్యల్ని పరిష్కరించడానికి, వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. జగన్ రెడ్డి బటన్లు మోసమని ప్రజలు ఎన్నికల సమయానికి తెలుసుకున్నారు. పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చి తన సొంత పత్రిక ఖజానా నింపడానికి పథకాలను వాడుకున్నారు. కానీ ప్రజల ఖాతాల్లో మాత్రం డబ్బులు జమ చేయలేదు. ఇప్పుడు బటన్లు నొక్కకుండానే పథకాలు అమలు కావటం అందర్నీ సంతృప్తిపరుస్తోంది. లబ్ధిదారులు చేసే ప్రచారాన్ని మించిన పాజిటివ్ ఏ ప్రభుత్వానికైనా ఏముంటుంది?